హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ 'సాగర సమీరం'. కథలోకి వెళ్ళిపోదాం. జయ తీసుకెళ్ళింది మిథునని కాదు, నన్ను. నేను గతం మర్చిపోవడం వల్ల నాకు తెలియలేదు. మిథున అనుకుని నన్ను తీసుకెళ్ళాడు. ఆర్యన్ వంక చూస్తూ, ఆ రోజు పెళ్లి జరుగుంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు నువ్వు రాకపోయుంటే అంటుంది సమి. అరే జాను, రాకుండా ఎలా ఉంటాను? నా పెళ్ళాన్ని ఇంకొకళ్ళు చేసుకుంటుంటే. అయినా ఎందుకు ఊరుకుంటాను చెప్పు? థ్యాంక్ గాడ్ నువ్వు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. వచ్చి నిన్ను చూసేదాకా నాకెంత టెన్షన్గా అనిపించిందో తెలుసా అంటాడు ఆర్యన్. నీకెలా తెలుసు నేను అలా చేస్తానని అంటుంది సమి. నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఏ నిమిషం నువ్వేం ఆలోచిస్తావో ఏం చేస్తావో అన్నీ తెలిసిపోతాయి అన్నాడు ఆర్యన్. అంటే బాబీ, ఆ రోజు కూడా మీరు స్లీపింగ్ పిల్స్ మింగాలనుకున్నారా అని అడుగుతాడు సిద్ధు. ఆ, తెచ్చుకున్నాను. ఇంక మింగేద్దాం అనుకునేలోపు మీరు వచ్చేశారు. లేకపోతే మింగేసేదాన్ని అంటుంది సమి. ఓ గాడ్, బతికించావు అనుకుంటాడు జై. అన్నయ్య, అసలు ఎంత కోపం వస్తే మాత్రం ఆ రోజు నువ్వు అసలు సమీని ఎందుకు వదిలి వెళ్ళావు? ఆ రోజు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది సిరి. మీ వదిన మీద కోపమా? నాకు అస్సలు రాదు. వచ్చినా దాని మీద 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ రోజు మీ వదిన మీద కోప్పడింది మీ వదిన పిచ్చితనంతో ఎక్కడ ప్రాబ్లమ్స్లో పడుతుందో అని బాధ నాకు. ఎవరో మిమ్మల్ని క్లోజ్గా ఫాలో అవుతున్నారని నాకు ఎప్పటి నుండో అనిపిస్తుంది. ఆ రోజు నేను కార్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. మీటింగ్ కోసం ఎయిర్పోర్ట్లో పార్క్ చేశాక కారు ఎవరో నా మొహం మీద క్లోరోఫామ్ స్ప్రే చేశారు. వాళ్లతో పాటు నన్ను తీసుకుని ఒక గోడౌన్లో కట్టేశారు. సిద్ధు కోపంగా, బాయ్, ఎవడు వాడు? వాడికంత ధైర్యం ఎలా వచ్చింది అంటాడు. సిద్ధు కూల్, మనల్ని ఫాలో అవుతున్నారని నీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు ఆర్యన్. హా బాయ్, ఆ ఫాలో అయిన వాడిని నేను పట్టుకున్నా. వాడు ఎన్ని రకాలుగా అడిగినా ఏం చెప్పట్లేదు. వాడిని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేశారు. అంతా ఫోన్ డీలింగ్స్. ఆ ఫోన్ నెంబర్స్ అన్నీ ఎంక్వైరీ చేయించా. ఆ ఫోన్తో వీడికొక్కడితోనే మాట్లాడారు. వీడు దొరికాక వాళ్ళెవరూ వీడిని కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళెవరైనా వీడిని కాంటాక్ట్ చేస్తారేమో అని వదిలేసి వాడి మీద నిఘా పెట్టాను. బట్ నో యూజ్. చాలా పక్కాగా ప్లాన్ చేశారు బాయ్ అని చెప్తాడు సిద్ధు. నేను కారులో వెళ్తున్నప్పుడే గమనించా ఎవరో ఫాలో చేస్తున్నారు అని. అందుకే మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నా వాచ్లో జీపీఎస్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేశా. వాళ్ళెవరో తెలిసేదాకా వెయిట్ చేయమని చెప్పి కావాలనే నేను వాళ్ళకి దొరికిపోయాను అంటాడు ఆర్యన్. సాగర్, వాళ్ళు నిన్నేం చేయలేదుగా? ఆ రోజు నేనెంత భయపడ్డానో నీకెన్నిసార్లు ఫోన్ చేశానో. పిచ్చిదాన్ని అయిపోయా తెలుసా అంటుంది సమి. సారీ బంగారం, నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు. వాళ్ళు నన్నేం చేయలేదు అంటాడు ఆర్యన్. అసలు ఎవరు భయ వాళ్ళు అంటాడు సిద్ధు. అమన్ మనుషులు. ఆ అమన్ భాటియానా అని అంటే ఆ రోజు వాడొచ్చింది. ఆర్యన్ చిన్నగా నవ్వుతాడు. అందరికీ అర్థమైంది. ఒక్క క్షణం అంతా షాక్ అయిపోయారు. జైకి తెలుసు అమన్ ఎలాంటి నీచుడో. తనకి ఎదురొచ్చిన ఎంతమందినో తొక్కుకుంటూ ఆ స్థాయికి వచ్చాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చావులకి, ఎన్నో ఇల్లీగల్ పనులకి వాడే కారణం. వాడు చచ్చిపోవడం, బిజినెస్ సర్కిల్లో జరిగిన మార్పులు అన్నీ గుర్తొచ్చి జై చాలా విస్మయంగా ఆర్యన్ని చూస్తాడు. సిద్ధు చాలా యాంగ్జైట్మెంట్తో ఎలా బాయ్ అని అడుగుతాడు. నన్ను కట్టేశాక నాకు స్పృహ వచ్చేసరికి అమన్ నా ఎదురుగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునున్నాడు. ఏంటి మిస్టర్ సాగర్ ఆర్యన్ వర్మ, షాక్ అయ్యావా నన్ను చూసి అంటాడు. అప్పుడు ఆర్యన్ చిన్నగా నవ్వుతాడు. నవ్వు, ఇంకా బాగా నవ్వు. ఇక ముందు నవ్వడానికి నువ్వు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండవు కదా. ఇప్పటికైనా నీకు తెలిసిందా ఈ అమన్ భాటియాతో పెట్టుకోవడం ఎంత ప్రమాదమో అంటాడు భాటియా. ఆర్యన్ మొహంలో మళ్ళీ అదే నవ్వు, కళ్ళల్లో అదే పొగరు. అది చూసి అమన్ ఇంకా రగిలిపోతాడు. ఏంట్రా ఆ చూపు? ఏం చూసుకుని నీ చూపుల్లో అంత పొగరు చూయిస్తున్నావు? ఇక్కడి నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం అంటాడు భాటియా. ఈ సాగర్ ఆర్యన్ వర్మ తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. ఈరోజు నువ్వే తెలుసుకుంటావు నేనేంటి, నేనంటే ఏంటో అని అంటాడు అదే యాటిట్యూడ్తో ఆర్యన్. ఎలారా నిన్ను ఇలా కట్టిపడేసిన ఇలా మాట్లాడుతున్నావు? ఏం చూసుకుని, ఎవరిని చూసుకునిరా నీకు ఈ ధైర్యం అంటాడు భాటియా. ఎవరినో చూసుకొని రెచ్చిపోవడానికి నేనేమి నీలా ఊరకుక్కననుకున్నావా ఏంటి? నన్ను చూసుకునే నాకీ ధైర్యం. నువ్వు పట్టుకొస్తే నేను రాలేదురా. నేను కావాలని పట్టుబడ్డాను కాబట్టి తీసుకురాగలిగావు అంటాడు ఆర్యన్.
నిన్ను కట్టేసిన నీ మాటల్లో పొగరు తగ్గట్లేదు. అంతమంది ముందు నన్ను కొట్టి అవమానించావు. నిన్ను అంత తేలిగ్గా వదలనురా. నీకు నీ పెళ్ళామంటే ప్రాణమంట కదా! దాన్ని తీసుకొచ్చి నీ ముందే నువ్వు చూస్తుండగానే ముందు నేను, తర్వాత మా వాళ్ళు అని వెకిలిగా నవ్వుతాడు. సమీర్ గురించి ఎత్తగానే ఆర్యన్‌కి కోపం కట్టలు తెంచుకుంది. కుర్చీనే ఎదురుగా ఉన్న అమన్ని కాలుతో ఒక్క తన్ను తన్నుతాడు. ఆ దెబ్బకి కుర్చీతో సహా వెనక్కి పడిపోతాడు భాటియా. ఆర్యన్ యాక్షన్‌లోకి దిగగానే ఆర్యన్ మనుషులందరూ ఒక్కసారే లోపలికి వస్తారు. టైగర్ ఆర్యన్ కట్లు విప్పుతాడు. మిగతా వాళ్ళు అమన్ మనుషుల్ని ఉతుకుతుంటారు. సడన్‌గా ఇవన్నీ జరగడంతో అమన్ షాక్ అవుతాడు. ఆర్యన్ మనుషుల్ని చూడగానే పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఆర్యన్ పట్టుకొని పిచ్చకొట్టుడు కొడతాడు. ఎంత కొట్టినా ఆర్యన్‌కి కసి తీరట్లేదు. ఈ నోటితోనే కదా నా జాను గురించి పిచ్చి పిచ్చిగా వాగావు అని మూతి మీద ఒక పంచ్ ఇవ్వగానే అమన్ ముందు పళ్ళన్నీ ఊడి చేతిలో పడిపోతాయి. ఒళ్ళంతా గాయాలు, రక్తం. ఆర్యన్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక అమన్ ఆర్యన్ కాళ్ళు పట్టుకుంటాడు. ప్లీజ్ సాగర్ వదిలేయ్, లేదా చంపేయ్ అని బ్రతిమలాడుతుంటాడు భాటియా. ఆర్యన్ అమన్ని టైగర్కి చెప్పి వీడు ఈ భూమి మీద బతికి ఉండకూడదు అని చెప్పి టైగర్కి అప్పగించి అక్కడి నుండి బయలుదేరతాడు. ఆర్యన్ ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ సమీర కనబడదు. వెతుకుతూ కిందికి వస్తుంటే మంజుల కనిపిస్తుంది. అమ్మా, జాను ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతాడు. ఆ పాపిష్టిది ఇంకా ఇంట్లో ఎందుకు నాన్న? అందుకే ఇంట్లో నుండి గెంటేశాను అంటుంది మంజుల. ఆర్యన్ కోపం అదుపు చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నావమ్మా? జానుని ఇంట్లో నుండి గెంటేయడం ఏంటి అంటాడు ఆర్యన్. అది చేసిన తప్పుడు పనికి అలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. నీకు కొంచెం బాధగానే ఉంటుంది, కానీ వదిలేయ్ అంటుంది మంజుల. మంజుల ఏం మాట్లాడుతుందో అర్థం కాక సమీకి ఏమైందో అన్న కంగారులో కొంచెం గొంతు పెంచి అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పమ్మా అంటాడు ఆర్యన్. మంజుల ఫోటోలు తీసి ఆర్యన్ చేతిలో పెడుతుంది. అవి చూసి కోపంతో ఊగిపోతూ, అంటే ఈ ఫోటోలు చూసి నా జానుని అనుమానించావా? అనుమానం కాదు, నిజం. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ చెడిపోయినా అంటుంది మంజుల. అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఆర్యన్. ఇంకొక్క మాట కూడా నా జాను గురించి మాట్లాడద్దు. నువ్వు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే అని అక్కడ ఉన్న గ్లాస్ టీపాయ్ని ఒక గుద్దు గుద్దుతాడు. అది బళ్ళున పగిలి కొన్ని ముక్కలు చేతిలో గుచ్చుకుంటాయి. మంజుల భయంగా ఆర్యన్ చేయి పట్టుకోబోతే దూరం జరుగుతాడు. మంజుల ఏడుస్తూ దానికోసం నన్ను అంటుంది. చాలమ్మా చాలు, ఈ ఫోటోలో ఉంది నా జాను కాదు. దాని మీద ప్రేమతో నీకు పిచ్చి పట్టింది. నువ్వే అవి పంపావు అంటుంది మంజుల. అప్పుడే సంజు, వైజయంతి, సిద్ధు వస్తారు. వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి జానుని తీసుకొస్తాను. వచ్చాక తనతో ఈ విషయం మాట్లాడడానికి వీల్లేదు అంటాడు ఆర్యన్. ఆర్యన్, దాన్ని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను. బంగారం లాంటి నా మేనకోడల్ని కాదని దాన్ని చేసుకున్నందుకు బాగా చేసింది. నీకు సంజుకి పెళ్లి చేస్తాను. సంజు కూడా నిన్ను ప్రేమిస్తుంది అంటుంది మంజుల. ఆ మాట వినగానే సిద్ధు కళ్ళు నిప్పులు చిమ్ముతాయి. ఆ చూపులకి సంజు నిలువెల్లా వణికిపోతుంది. తాను ప్రేమించట్లేదు అని చెప్పేలోపు ఆర్యన్, ఇదే నీ ఫైనల్ డెసిషనా అమ్మా అని అడుగుతాడు. మంజుల ఏం మాట్లాడదు. వైజయంతి మంజు అని గట్టిగా అరిచి, నీకు పిచ్చి పట్టిందా? నెత్తి మీద దయ్యం కూర్చుందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అంటుంది. ఆర్యన్, సిద్ధు, కార్తీ మీ వదిన దగ్గరికి వెళ్తున్నాం అంటాడు. వాడెందుకు అంటుంది మంజుల. ఆర్యన్ సీరియస్గా సిద్ధు వంక చూస్తాడు. బాయ్, నేను కారు తీస్తున్నా, రా వెళ్ళిపోదాం అంటాడు. ఆర్యన్, సిద్ధు ఇద్దరూ వెళ్ళిపోతారు. సంజు ఉన్న చోటే ఏడుస్తూ కూలబడిపోతుంది. మంజుల, ఊరుకో సంజు, ఎలాగైనా ఆర్యన్ చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తా అంటుంది. వైజయంతి మంజులతో, నీకు ఈరోజు బాగా పిచ్చి పట్టింది. అది ప్రేమిస్తుంది సిద్ధుని, ఆర్యన్ని కాదు అంటుంది. ఏంటి ఏంటి మీరనేది? నేను నా కళ్ళతో చూశాను, విన్నాను వాళ్ళ మాటలు అంటుంది మంజుల. ఏం విన్నావు, ఏం చూసావు? నీ తొందరపాటుతో నీ ఇద్దరు బిడ్డల్ని అత్తయ్య, నువ్వు పొరపాటు పడ్డావు. ఆర్యన్ బావని నేను కలలో కూడా ఆ దృష్టితో చూడలేదు. నేను బావకి సిద్ధు బావని ప్రేమిస్తున్నా అని చెప్పేటప్పుడు మీరు చూసి పొరపడినట్టున్నారు. నేను సిద్ధుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా అని ఏడుస్తూ ఉంటుంది సంజు. మంజులకి ఏమీ అర్థం కాక ఏడుస్తూ అలానే కూర్చుంటుంది. ఏడు,
నీ చేతులారా నువ్వు చేసుకుందే కదా, అనుభవించు అని వైజయంతి సంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆర్యన్ సిద్ధు కారులో వెళుతూ ఆర్యన్ ప్రభాకర్కి కాల్ చేస్తాడు. హలో బాబు, ఎలా ఉన్నావు అంటారు ప్రభాకర్. బాగున్నాను మామయ్య అంటాడు ఆర్యన్. సమీర్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, కొంచెం మాట్లాడిస్తారా అని అడుగుతాడు ఆర్యన్. మామయ్య నేను బయటున్నా, తర్వాత కాల్ చేయిస్తాను. బాయ్. ఏమైంది? జాను వాళ్ళింటికి వెళ్ళలేదంట. మరి ఏమైనట్టు? సిద్ధు, మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. నా జాను బంగారం నాకు కావాలి. సిటీలో ఏ గల్లీ వదలొద్దు, మొత్తం వెతికించు అంటాడు ఆర్యన్. సరే బాయ్ అంటాడు సిద్ధు. ఆర్యన్ సిద్ధు వాళ్ళ మనుషులు రాత్రంతా వెతుకుతూనే ఉంటారు. కానీ ఎక్కడా సమీ కనిపించదు. ఆర్యన్ తిండి నీళ్లు మానేసి అలుపు లేకుండా వెతుకుతూనే ఉంటాడు. సమీర దొరక్క ఆర్యన్కి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. గెస్ట్ హౌస్లో రూమ్లో ఎవరిని కలవకుండా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటాడు. ప్రభాకర్ కవితకి ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోతారు. ఒక పక్క సమీర కనిపించట్లేదు, ఇంకో పక్క ఆర్యన్ పరిస్థితి వాళ్ళని బాధిస్తుంది. ఆర్యన్ కోసం ఒకరోజు మంజుల, విజయేంద్ర, సిరి, సంజు వస్తారు. ఆర్యన్ మంజులను చూసి, నా జాను నాకు దూరం అవడానికి కారణమైన వాళ్ళని నేను చూడాలనుకోవట్లేదు అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. సిద్ధు అనుక్షణం ఆర్యన్తోనే ఉంటాడు. సిరి కూడా ఆర్యన్ దగ్గరే ఉంటుంది. హర్షకి విషయం తెలిసి అమెరికా నుండి బయలుదేరతాడు. సిద్ధు సమీర కోసం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. బిజినెస్ అంతా విజయేంద్ర చూసుకోవాల్సి రావడంతో చాలా బిజీ అవుతాడు. అయినా ఆర్యన్ గురించి కనుక్కుంటా ఉంటాడు. ఆర్యన్ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఎంతసేపు అయినా తీయడు. ఆ రోజు మొత్తం ఎవరు పిలిచినా తీయడు. మరుసటి రోజు సిద్ధు కిటికీలో నుండి చూస్తే ఆర్యన్ కింద పడిపోయి ఉంటాడు. సిద్ధు వెంటనే తలుపులు బద్దలు కొట్టి ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అందరూ హాస్పిటల్కి వస్తారు. హర్ష వచ్చేసరికి ఆర్యన్ హాస్పిటల్లో ఉన్నాడని అక్కడికే వచ్చేస్తాడు. మంజుల ఆర్యన్ని బెడ్ మీద చూసి తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. విజయేంద్ర, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభమే? నీ వల్ల వాడు ఎలా అయిపోయాడో చూడు. ఎన్నిసార్లు చెప్పాను తొందరపడద్దని. ఆర్యన్ సంగతి తెలిసి కూడా నువ్వు ఎలా చేసావు ఇలా అని బాగా కోపడుతూ ఉంటాడు. సిద్ధు, సిరి హర్షను చూడగానే బరెస్ట్ అయి ఏడుస్తారు. హర్ష సమీ కనబడక ఆర్యన్ని అలా చూడలేక చాలా బాధపడుతూ ఉంటాడు. ఆర్యన్ కళ్ళు తెరవగానే మంజుల తప్ప అందరూ వెళ్తారు. విజయేంద్ర ఆర్యన్తో, ఎందుకు ఆర్యన్ ఇలా చేస్తున్నావు? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాంరా. నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటి? సమీర్ కోసం ఇలా పిచ్చివాడి అయిపోతావా అంటాడు. డాడ్, నా బంగారం లేకుండా నేను బ్రతకలేను డాడ్. విజయేంద్ర ఆర్యన్ చెంప పగలగొడతాడు. ఆర్యన్తో సహా అందరూ షాక్ అవుతారు. పుట్టిన తర్వాత ఆర్యన్ని కొట్టడం ఇదే మొదటిసారి మరి. డాడ్ అంటూ ముందుకొస్తాడు సిద్ధు. ఆగు అక్కడే అని సిద్ధుని అరిచి ఆర్యన్ వంక చూస్తూ, నువ్వసలు నా ఆర్యన్వేనా? సమీరతో పాటు నీ బ్రెయిన్ కూడా పోయిందా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సమీర దొరకలేదంటే తను ఎక్కడ ఉందో, ఏ పరిస్థితులతో పోరాడుతుందో ఆలోచించవా? ఆర్యన్ ఒక్కసారి తలెత్తి విజయేంద్ర వంక చూస్తాడు. ఎంతసేపు బాధపడతావు? తను ఎక్కడుందో తెలుసుకోవా? నీ ఓటమిని ఒప్పుకొని సమీరని తన కర్మకి వదిలేసి కూర్చుంటావా? నా కొడుకు ఎప్పుడూ ఓడిపోడు. సమీర నీ భార్య మాత్రమే కాదు, మన ఇంటి మహాలక్ష్మి, మన ఇంటి పరువు. వెతుకు, ఎక్కడున్నా నా కోడల్ని తీసుకురా అంటాడు. ఐ ప్రామిస్ డాడ్, నా బంగారాన్ని నేను తీసుకొస్తా అంటాడు. దాట్స్ మై బాయ్ అంటాడు విజయేంద్ర. ఆర్యన్ సమీరని అన్ని చోట్ల వెతికిస్తూ ఉంటాడు. మనుషుల్లో పడిన తన మొహంలో చిరునవ్వు మాయమవుతుంది. సిరి ఆర్యన్ని అలా చూడలేక వైజయంత్ర తీసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. ఆర్యన్ టీవీ చూస్తూ సమీర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జాను, ఎందుకు అసలు నాకు నిద్ర రావట్లేదు? తనని ఎవరన్నా కిడ్నాప్ చేస్తే నన్ను బ్లాక్మెయిల్ చేయాలి కదా. మరి అలాంటిది ఏమీ జరగలేదు. తనకి కోపం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అది కూడా జరగలేదు. పోనీ ఇంటికి కూడా వెళ్లకుండా నన్ను ఏడిపించాలి అనుకున్నా తను ఎక్కడికి వెళ్ళగలిగే అవకాశం ఉందో అన్ని చోట్ల వెతికేశాను. మరి ఏమైనట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్యన్. గుర్తు తెలియని వాహనం గుద్దుకుని ఒక యువతి తీవ్ర గాయాలతో మేడ్చల్ హైవే మీద పడి ఉంది. పోలీసులకి సమాచారం అందడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు అని యాంకర్ చదువుతుంది. ఆ న్యూస్ వినగానే ఒకవేళ నిజంగానే జానుకి కూడా అలా ఏమైనా జరిగిందా అన్న ఊహే ఆర్యన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వెంటనే
సమీర తప్పిపోయిన రోజు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఎవరన్నా జాయిన్ అయ్యారేమో అని ఎంక్వైరీ చేస్తాడు. ఒక హాస్పిటల్ వాళ్ళు సమీరని గుర్తుపట్టి తన సిచ్యువేషన్ వెరీ క్రిటికల్గా ఉందని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని తెలుసుకుంటాడు. అలా ట్రేస్ చేస్తే సమీర ఊటీలో మిథునగా నవీన్ గారింట్లో ఉన్నట్టు తెలిసింది. సమీర, మిథున ఒకేలా ఉండడం ఆర్యన్ని అయోమయానికి గురిచేసింది. మిథున గురించి అంతా ఎంక్వైరీ చేయిస్తే జై అరకులో సమీరను చూసి ఇష్టపడి ఊటీలో కనిపించిన మిథుననే సమీర అనుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం, మిథునకి యాక్సిడెంట్ అవ్వడం, ఇక్కడి నుండి తీసుకెళ్లి ట్రీట్ చేయించడం, తన గతం మర్చిపోవడం అన్నీ తెలుస్తుంది. అప్పుడే మంజులకి పంపిన ఫోటోలో జైతో ఉన్నది మిథున అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఆర్యన్కి తెలుసు అక్కడ ఉంది తన సమీర అని. కానీ మిథున ఏమైపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ ఫోటోలు ఎవరు పంపారో కనుక్కుంటే ఏదో ఒక క్లారిటీ వస్తుంది అని ఇంటి బయట సీసీటీవీ ఫొటోస్ తెప్పించి చూస్తాడు. అందులో కొరియర్ బాయ్ని ట్రేస్ చేసి కనుక్కుంటే అమర్ అని తెలుస్తుంది. సిద్ధు, బాయ్, ఆ అమర్ గాడిని తీసుకురా. మన వాళ్ళు వద్దు, వేరే వాళ్ళని పంపు. మనం అని ఎవరికీ తెలియకూడదు. మన ప్లేస్కొద్దు, వేరే ఎక్కడన్నా వాడు అర్జెంటుగా కావాలి అంటాడు. అలాగే బాయ్ అంటాడు సిద్ధు. 1 గంటలో మీ ముందుంటాడు. హలో ఇర్ఫాన్, నీకు ఒక ఫోటో పంపించా. వాడు 1 గంటలో బాయ్ కళ్ళ ముందు ఉండాలి. మీ అడ్డకి తీసుకెళ్ళు అంటాడు సిద్ధు. సరే సిద్ధు బాయ్ అంటాడు. సరిగ్గా గంట తర్వాత ఇర్ఫాన్ అడ్డ అమర్ని కుర్చీకి కట్టేసి అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఒక చీకటి గదిలో ఉంచుతారు. అమర్కి ఎవరు ఎందుకు తన్ని ఇలా బంధించారో అర్థం కాక ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆర్యన్, సిద్ధు రాగానే ఇర్ఫాన్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పటిదాకా చీకటిగా ఉన్న రూమ్లో లైట్స్ వేయగానే ఒక్కసారిగా వెలుతురుకు కళ్ళు తెరవలేకపోతాడు. కళ్ళు తెరవగానే కాలయముళ్ళ కోపంగా చూస్తున్న ఆర్యన్ కనబడగానే అమర్కి పై ప్రాణాలు పైనే పోతాయి. మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇర్ఫాన్ కుర్చీ తెచ్చి వేయగానే ఆర్యన్ కూర్చొని అమర్ని చూస్తూ, నేనంటో ఏంటో తెలిసి అంత భయపడేవాడివి ఎందుకురా నాతో పెట్టుకున్నావు అని అడుగుతాడు ఆర్యన్. అప్పుడే చెప్పాను బాయ్, వీడిని వదలొద్దని అంటాడు కోపంగా సిద్ధు. మీ బావి అందరూ తనలా మంచిగా ఉంటారు అనుకుంటుంది. అందుకే వాడు ఇప్పుడు ఇంకా బతికి ఉన్నాడు. వీళ్ళ మాటలకు అమరికి చెమటలు పడుతుంటాయి. గొంతు తడారిపోతూ ఉంటుంది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇర్ఫాన్ బాయ్, వేసేయనా సాలని? ఆగిర్ఫాన్, తొందరెందుకు అని చెప్పు. ఆ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి? ఎందుకు పంపావు? ఎవరు పంపించమన్నారు అని అడుగుతాడు ఆర్యన్. ఏ ఏ ఫోటోలు? నాకేం తెలియదు అంటాడు అమర్. అంటే ఆ ఫోటోలు పంపి మా బాబీని ఇంట్లో నుండి గెంటేలా చేసింది నువ్వేనా అని మొహం మీద పీడిగుద్దులు గుద్దుతాడు సిద్ధు. సిద్ధు దెబ్బకి ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం వస్తుంది. ఇంకా కొట్టబోతుంటే ఆర్యన్ ఆపుతాడు. ఇప్పుడైనా చెప్పు, నీతో ఇది ఎవరు చేయించారో? భయంగా నాకు తెలియదు అంటాడు అమర్. సిద్ధు కోపం ఆపుకోలేక, నీకు 2 ఆప్షన్స్. 1 బాయ్కి సమాధానం చెప్పడం, 2 నా చేతుల్లో తన్నులు తింటూ చావడం. డిసైడ్ చేసుకో ఏం కావాలో అంటాడు సిద్ధు. ఆర్యన్, నేను నిజమే చెప్తున్నాను. నాకు నిజంగా తెలియదు. నేను మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే నువ్వు చూసేప్పుడు సమీరతో క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడాను. ఆ ఫొటోస్ ఎవరో మా ఇంటి ముందు పెట్టారని అవి చూసి నేను మీ ఇంటికి పంపాను. అంతకు మించి నాకేం తెలియదు అంటాడు అమర్. రేయ్, నిజం చెప్పు, లేకపోతే చస్తావు అంటాడు సిద్ధు. నేను నిజం చెప్పేశాను. నన్ను చంపినా ఇంతకు మించి నాకేం తెలియదు అంటాడు అమర్. సిద్ధు కొట్టబోతే ఆర్యన్, సిద్ధు వద్దు, వాడు నిజమే చెప్తున్నాడు అంటాడు. అమర్ ఊపిరి తీసుకుని, నిజం చెప్తే వదిలేస్తానన్నారు, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటాడు. నేనెప్పుడు అన్నానురా ఆ మాట అంటాడు సిద్ధు. ఆర్యన్, వదిలే సిద్ధు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు ఇంకోసారి నా కంటికి కనిపిస్తే నిన్ను అక్కడికక్కడికే చంపేస్తాను. ఈ జన్మలో నువ్వు బతికుండాలంటే ఇండియాలో అడుగు పెట్టకు అని ఆర్యన్ సిద్ధుని తీసుకెళ్లి వెళ్ళిపోతాడు. బాయ్, ఆ ఫోటోలు పంపింది వాడే అని తెలిసి ఎందుకు వదిలేశావు అంటాడు సిద్ధు. పోనీ సిద్ధు, మీ బాబీ వదిలేయమంది వాడిని. వాడింక మన జోలికి రాళ్లే అంటాడు ఆర్యన్. బాబీ ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి? సరే, ఊటీలో ఏదో డీల్ ఉందన్నావు, అది ఫైనల్ చేద్దాం. ఊటీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి అంటాడు ఆర్యన్. ఓకే బాయ్ అంటాడు సిద్ధు. ఊటీలో ఏం జరిగిందో మీకు తెలుసుగా అంటాడు ఆర్యన్.
అంటే నీకు సమీ ఊటీలో ఉందని ముందే తెలిసి వెళ్ళావా అని అడుగుతాడు హర్ష. హా! అవును. నా జాను ఊటీలో ఉందని తెలిసిన క్షణం అప్పటికప్పుడు రెక్కలు కట్టుకునైనా అక్కడికి ఎగిరి వెళ్ళాలని అనుకున్నా. తనని చూడడానికి నా కళ్ళు తహతహలాడిపోయాయి. కానీ నేనప్పుడే తన దగ్గరకు వెళితే తను ప్రాబ్లంలో పడుతుందేమో అని, మమ్మల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నారేమో అని ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్ళలేదు. కానీ అలా ఎక్కువ రోజులు ఉండలేకపోయా. అందుకే ఊటీ కాంట్రాక్ట్ వంక పెట్టుకుని వెళ్ళిపోయా. తనని చూసేదాకా నాకు క్షణం ఒక యుగంలా గడిచింది అని సమీరని చూస్తూ అంటాడు ఆర్యన్. సమీరకి ఆర్యన్ తన కోసం పడ్డ బాధ తలుచుకొని చాలా బాధగా అనిపిస్తుంది. అది సరే, మిథున నిన్నెవరు తీసుకెళ్లారు అని అడుగుతుంది సమీర. తెలీదు. నేను కళ్ళు తెరిచేసరికి ఒక గదిలో హాస్పిటల్లో ఎక్విప్మెంట్తో ఉన్నాను. ఎవరో వస్తుంటే కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాను. వచ్చిన వాళ్ళు, రే అక్కడ ఉంది ఆర్యన్ గాడి పెళ్ళాం, ఇక్కడున్నది ఆ జయగాడి లవ్వరంట, ఇప్పుడేం చేయాలి? ఆర్యన్ గాడి పెళ్ళాం బతికి ఉంటే బాస్ మనల్ని బతకనివ్వడు. మరి ఇప్పుడేం చేద్దాం? ఇదిగో దీన్ని అడ్డం పెట్టుకొని ఆ జైని బ్లాక్మెయిల్ చేద్దాం. వాటితోనే ఆ ఆర్యన్ పెళ్ళాన్ని పట్టుకుందాం. తేడా వస్తే ఇద్దరిని వేసేద్దాం. అసలు దీనికి స్పృహ ఎప్పుడొస్తుందో అనుకుంటూ బయటికి వెళ్తారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఏదో ప్రమాదం అని మాత్రం అర్థమైంది. స్పృహ వచ్చినా రానట్టు అలాగే యాక్ట్ చేశాను. ఒకరోజు వాళ్ళ గ్యాంగులో కొత్తవాడొస్తే తాగుతూ వాడికి స్టోరీ మొత్తం చెప్తుంటే నేను విన్నాను. అప్పుడే నాలాగే సమీర అనే అమ్మాయి ఉందని, ఆర్యన్ మీద కోపంతో తనని చంపాలనుకుంటున్నారు అని, వీలు కాకపోతే మా ఇద్దరినీ చంపేస్తారని అర్థమైంది. వాళ్ళు తాగి పడిపోయాక ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి తప్పించుకొని వచ్చేశాను. నాకు తోచినట్టు కాసేపు పరిగెడుతూ నడుస్తూ వస్తుంటే గుడి దగ్గర మీరు కనిపించారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామని నేనే సమీరా అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా కోసం వెతుకుతుంటారు. అందుకే. అదీ కాక నాలాగే ఇంకొకరు కనబడగానే జై తనే నేను ఎలా అనుకున్నాడు? నన్ను అంత ప్రేమించి గుర్తించలేదంటే నాకు చాలా కోపం వచ్చింది. అక్కడ జైని చూశాను. తన మీద కోపం. మీరు కూడా అంతేనా? మీ ప్రేమ కూడా అంతేనా అని డౌట్‌తో అలా చేశాను. సారీ అంటుంది మిథున. ఇప్పుడు నీ డౌట్ తీరిందా అని అడుగుతాడు ఆర్యన్. మిథున నవ్వుతూ హా! మీరు నన్ను గుళ్ళోనే గుర్తుపట్టారు. కొంచెం కూడా కన్‌ఫ్యూజ్ అవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది మీ ప్రేమ అంటుంది. జై అవునా? ఎలా? అని అడుగుతాడు. నేను హగ్ చేసుకోగానే మీరంతా షాక్ అయి చూశారు. ఆర్యన్ నన్ను విడిపించుకొని సమీర వంకే చూస్తున్నాడు. కొంచెం కూడా ఆశ్చర్యం తన మొహంలో కనిపించలేదు. నేను చెప్పేవి వింటున్నాడు. కానీ సమీర వంకే చూస్తున్నాడు. ఇంకా చుట్టూ ఎవరన్నా ఉన్నారా అని చూస్తూ చాలా కూల్‌గా ఉన్నాడు. తనకి నేను సమీర కాదని, కావాలని అలా అంటున్నా అని రీజన్ కోసం బయటపడలేదు. అప్పుడు ఆర్యన్ నవ్వుతాడు. జై నేను బ్లాక్‌మెయిల్ చేసింది ఎవరు? అని అడుగుతాడు సిద్ధు. నాకు తెలీదు. పెళ్ళిలో నుండి మీరంతా సమీరని తీసుకెళ్ళాక నాకొక ఫోనొచ్చింది. మిథున వాళ్ళ దగ్గరుందని, సమీరని వాళ్ళకి అప్పగిస్తే నా మిథునని వదిలేస్తానని చెప్పారు. నేను ముందు నమ్మలేదు. తర్వాత మిథున బెడ్ మీద ఉన్న వీడియో పంపించారు. ఇక మిథున కోసం నాకు వేరే అవకాశం లేక సమీర కోసం మీ వెంట వచ్చాను. సమీరకి డ్రగ్స్ ఇచ్చింది కూడా నువ్వే కదా? అందరూ షాక్ అయినా జై, సిద్ధు మాత్రం షాక్ అవ్వరు. అవును. నేను మా ఆఫీస్‌లో ఉండగా నాకు ఫేస్ మాస్క్ పెట్టుకొని ఒకతను వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. అది ఓపెన్ చేస్తే అందులో ఒక పౌడర్, లెటర్ ఉన్నాయి. సమీర వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళని ఫాలో చేసి తన చేత ఈ డ్రగ్స్ తినిపించి తనని తీసుకురమ్మని చెప్పారు. నేను లంచ్‌కి రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు వెయిటర్‌కి డబ్బులిచ్చి చేయించాను. తన మీద డ్రగ్ పనిచేసే సమయానికి నేను హర్షకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయిందని బయటికి రప్పించి సమీరని తీసుకెళ్లే టైంకి వాడెవడో రావడం, తర్వాత మీరు రావడం వల్ల కుదరలేదు అని సమీర దగ్గరకొచ్చి సారీ బాబీ అంటాడు తలదించుకుని. పర్లేదు జై, నువ్వేం చేసినా అది మిథున కోసం చేశావు. అయినా మా ఆయనుండగా నాకేం కాదులే అంటుంది సమీ. సంజు అయోమయంగా తల గీక్కుంటూ హర్ష ఫ్రెండ్ పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంది. సిద్ధు చిరాగ్గా సంజు వైపు చూస్తాడు. జై నవ్వి హర్ష ఫేస్‌బుక్ ప్రొఫైల్ చూసి చేశాను. ఓకే. అందరి డౌట్లు తీరిపోయాయా? ఇంతకీ అసలు ఇదంతా చేయించింది ఎవరు అని అడుగుతాడు హర్ష. తొందర ఎందుకు హర్ష? తెలిసిపోతుంది. దానికి ఎంతో టైం లేదులే. వెయిట్ అండ్ సీ. సమీర
సరే, టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి కదా, ఇక అందరూ హ్యాపీగా ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను అంటుంది సమి. మిథున, ఇంతమందికి నువ్వు చేస్తావా అని అడుగుతుంది. హా, మా వదిన ఈజీగా వండేస్తుంది అంటుంది. అందరూ నీలా తిని పడుకునే బ్యాచ్ అనుకున్నావా అని ఆట పట్టిస్తాడు మిథునని జై. సమీర సాయంత్రం డిన్నర్ అయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే నిద్రొస్తుందని పైకి వెళ్తుంది. ఆర్యన్ కాసేపటికి పైకి వెళ్ళి రూమ్ ఓపెన్ చేసేసరికి రూమ్ అంతా చిన్న చిన్న సెంటెన్ క్యాండిల్స్ అందంగా డెకరేట్ చేసింది. ఆ వెలుతురులో క్రీమ్ కలర్ శారీలో వెలిగిపోతూ కనిపిస్తుంది సమీర. ఆర్యన్ తనని తాను మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా ఎంతసేపు చూసినా చూపు మరల్చుకోలేకపోతున్నాడు. సమీర ముద్దుగా విసుక్కుంటున్నట్టు, ఎంతసేపు ఇలానే చూస్తావు, నిలబడి నిలబడి కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయి అంటుంది. ఆర్యన్ సమీర దగ్గరకొచ్చి సమీరను లిఫ్ట్ చేసి, ఇప్పుడు నెప్పెట్టవులే, ఎంతసేపైనా చూసుకోవచ్చు సరేనా అంటాడు ఆర్యన్. సమీర ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ, అలాగైతే బెడ్ మీద పడుకోబెట్టు, నేను నిద్రపోతాను, నువ్వు రాత్రంతా చూస్తూ ఉండు అంటుంది సమి. ఏయ్, అదెలా కుదురుతుంది, నువ్వు ఇంత అందంగా నా కోసం ముస్తాబైతే ఈ రాత్రి నిన్నెలా నిద్రపోనిస్తాను అని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకొని దగ్గరికి లాక్కొని, ఏంటి ఈరోజు దేవిగారు అడగకుండానే వరాల జల్లు కురిపిస్తున్నారు, అయితే వద్దా ఏంటి అంటుంది సమి. అడగకుండానే ముద్దిస్తానంటే వద్దని ఎలా అంటాను, నువ్వు మరీ ఇంతగా నన్ను ముంచిస్తే ఊపిరి ఆడట్లేదు బంగారం అంటాడు ఆర్యన్. సమీర చటుక్కున ఆర్యన్ పెదవులందుకుని తన ఊపిరి అందిస్తుంది. ఆర్యన్ సమీరని అల్లుకొని రేయంతా అల్లరి చేస్తాడు. సమీరని గట్టిగా హత్తుకుని నిద్రపోతున్న ఆర్యన్ని చూసి తన కోసం పడ్డ బాధకి రెట్టింపు సంతోషం ఇవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది సమీర. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.